సలార్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మరో చిత్రం కల్కి 2898 ఏడి. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో పోషించారు. జూన్ 27వ తేదీన థియేటర్స్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్లిపోతోంది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత ఆ రేంజ్లో వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఈ వీకెండ్ నాటికి 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కల్కి సినిమా తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్లను రాబట్టడానికి ప్రధాన కారణం పెంచిన టికెట్ రేట్లని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చాయి. అదనపు షోస్కు కూడా ఓకే చెప్పేశాయి. దానివల్లే కల్కి టికెట్ ధరలు కొండెక్కాయని భావన కూడా వినిపిస్తోంది. అయితే కల్కి సినిమా రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఏపీ గవర్నమెంట్ని కలిశారు. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఇక ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వడంతో కల్కి సినిమా రేట్లు ఆకాశాన్ని తాకాయి. సింగిల్ స్క్రీన్పై చూడ్డానికి 75 మరియు మల్టీప్లెక్స్లకు 125 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇక మల్టీప్లెక్స్లలో ఒక్క వ్యక్తి కల్కి సినిమా చూడాలంటే కనీసం 500 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సింగిల్ స్క్రీన్స్లో కూడా టికెట్ ధరలు భారీగానే ఉంటున్నాయి. దీంతో సామాన్యులు కల్కి సినిమాపై విమర్శలు చేస్తున్నారు. టికెట్ ధరలు చాలా భారీగా ఉన్నాయంటూ ఫ్యామిలీ మొత్తం చూడాలంటే 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ క్రమంలో కల్కి టికెట్ ధరలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే త్వరలోనే ప్రభాస్ సినిమా టికెట్ ధరలు తగ్గుతాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించి సాధారణ రేట్లకే టికెట్లను విక్రయించనున్నట్లు సమాచారం అందుతోంది. అంటే మల్టీప్లెక్స్లో టికెట్ ధర 235 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో 150 రూపాయలు చేయొచ్చని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే వారం నుండి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం. ఈ సినిమా కోసం మేకర్స్ బాగానే ఖర్చు చేశారు. వాళ్ళు లాభాల జోన్లో ఉండాలంటే కల్కి 1000 కోట్ల మార్క్ను తాకాలి. ఇక ఈ విషయంపై ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. 1000 కాదు 2000 కోట్ల వసూళ్లను రాబడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నార్త్ ఇండియాలో కూడా కల్కికి మంచి హైప్ వచ్చింది. మొదటి రోజు 20 నుండి 25 కోట్ల వరకు ప్రారంభమైంది. కల్కి సినిమాకి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్కి వెళ్లాయి. బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా కల్కి సినిమా కలెక్షన్లను క్రాస్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ముందున్న టాస్క్. అశ్విని దత్ ఈ సినిమాపై ఖర్చు పెట్టడంతో పాటు పలు ఏరియాల్లో సొంతంగా సినిమాను డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. తెలుగు రాష్ట్రాలు, USA మరియు హిందీలో కలెక్షన్స్ చూస్తుంటే కల్కి సినిమా 1000 కోట్ల మార్క్ని టచ్ చేయడం పెద్ద విషయమేం కాదని అనిపిస్తోంది.